హాయ్ ఆల్, చాలా సింపుల్గా టేస్టీగా ఫిష్ పులుసు ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ పొడుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి. చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాం కదా, దాన్ని రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు చింతపండు రసం వేసుకున్నాను. దానికి సరిపడా వాటర్ వేసుకోండి. ఇప్పుడు టేస్ట్‌కి తగినంత సాల్ట్ అలాగే కారం వేసి కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. పులుసు కర్రీస్‌కి ఎప్పుడైనా ఉప్పు, కారం అనేది కొంచెం ఎక్కువగానే పడతాయి నార్మల్ వాటికంటే. ఈలోపు నేను మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం ఒక స్పూన్ మెంతులు, ధనియాలు అలాగే 1 ½ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకోండి. పులుసు చిక్కబడింది కదా! మీరు కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మీరు ఇంకా థిక్‌గా కావాలంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. పులుసు చిక్కబడిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్‌ని వేసుకొని ఇంకొక 5-8 మినిట్స్ పాటు ఉడికించండి. ఇలా ఆయిల్ పైకొచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది గదా! అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. చాలా మంచి టేస్ట్ వస్తది ఈ కర్రీ. ఒరిజినల్ ఫ్లేవర్‌తోనే ఉంటది. ఎటువంటి ఇంగ్రీడియెంట్స్ ఏం వేయకండి వేరేవి. నా ఛానల్‌ని గనుక ఫస్ట్ టైమ్ చూస్తే ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.